అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో నేను పంచకావ్య దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలి, అలాగే ఆ వెలిగించేటప్పుడు మనం చదువుకోవాల్సిన స్తోత్రాలేంటి, అలాగే పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే పంచకావ్య దీపంలో మనం ముఖ్యంగా వేయవలసిన వస్తువులు ఏంటి అనే పూర్తి విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నించండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పంచకావ్య దీపాన్ని ఎక్కడ వెలిగించుకోవచ్చు అంటే, ముఖ్యంగా మనం పూజ గదిలో అమ్మవారి ముందు వెలిగిస్తే చాలా మంచిది. అలా కుదరని పక్షంలో మనం హాల్లో కూడా వెలిగించుకోవచ్చు. ముందుగా ఒక పీటను అనేది మనం సిద్ధం చేసుకోవాలి. పూజ గదిలో అయితే పూజ గదిలో, లేదు అంటే హాల్లో కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఈ పంచకావ్య దీపం వెలిగించడం వల్ల మనం హోమం చేసిన ఫలితం అయితే కలుగుతుంది. ఎందుకు ఈ పంచకావ్య దీపానికి అంత విశిష్టత అని చెప్పి చాలామందికి ఒక సందేహం. ఎందుకు అని చెప్పి నేను ఇప్పుడు చెప్తానండి. అయితే ముందుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద బియ్యపు పిండితో అష్టదళ పద్మం కానీ, లేదు అంటే ఈ విధంగా స్టెన్సిల్స్ ఏమైనా ఉంటే దాంతో కానీ ముగ్గు అనేది వేసుకోండి. నేనైతే మనం చేతితో వేసే ముగ్గు కన్నా ఇలా స్టెన్సిల్స్తో ముగ్గు వేస్తే చక్కగా అందంగా చూడడానికి బాగుంటుంది. అలాగే అమ్మవారి ముందు కళగా ఉంటుందన్నమాట. మనకి చూసినప్పుడే ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. అందుకనే నేను స్టెన్సిల్స్తో అనేది నేను పీటకు అనేది ముగ్గు వేశాను. అయితే ఈ పీట ఏంటి అంటే గంధం రాయండి. ఇది మా నాన్నమ్మ గారు ఒక 50 సంవత్సరాల పైనే ఉంటుంది దీని యొక్క ఏజ్. ఈ గంధం రాయిని ఇచ్చారనమాట. అప్పటి నుంచి ఈ విధంగా అనేది యూజ్ చేస్తాను. అలాగే గంధం తీసేటప్పుడు కూడా వాడుతూ ఉంటాను. అయితే ఇక తర్వాత ముగ్గు మీద కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ వేయండి. ఆ తర్వాత ఒక తమలపాకు పెట్టి దాని మీద కొంచెం పసుపు, కుంకుమ పెట్టి అక్షంతలు వేసి తర్వాత నమస్కారం చేసుకోండి. ఎందుకంటే మహాలక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఈ మార్గశిర లక్షవారాలు కానీ, శుక్రవారంలో శుక్రహోరలో కానీ ఈ విధంగా మనం పంచకావ్య దీపం మనం ఇంట్లో వెలిగిస్తే చాలా మంచిదండి. ఇంకా తర్వాత ఈ విధంగా ఒక మట్టి ప్రమిద తీసుకొని దానికి చక్కగా పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని దాంట్లో కళ్ళుప్పు అనేది వేసుకోండి. నార్మల్గా మనం శుక్రవారం రోజు కళ్ళుప్పుతో పెట్టి ఉప్పు దీపాన్ని అనేది ఐశ్వర్య దీపం వెలిగిస్తూ ఉంటాం. అదేవిధంగా మనం ఉప్పు మీద ఈ విధంగా పంచకావ్యాన్ని దీపం వెలిగించడం వల్ల మనకి ఇంకా రెట్టింపు ఫలితం అయితే మనకు కలుగుతుంది. తర్వాత దాని మీద కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి దాని మీద ఒక చిన్న మట్టి ప్రమిద కానీ, ఒక చిన్న ఇత్తడి ప్లేట్ కానీ పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ మట్టి ప్రమిద కన్నా ఒక ప్లేట్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అంటే మనం పెట్టే పంచకావ్య దీపం పూర్తిగా వెలుగుతుంది. దానికి కూడా కొంచెం పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని దాంట్లోకి మనం పంచకావ్య దీపం చాలామంది పూర్తిగా వెలగడం లేదు అంటున్నారు కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ముందుగా కొంచెం కర్పూరం, అది పచ్చ కర్పూరం అవ్వచ్చు, లేదంటే నార్మల్ కర్పూరం అయినా పర్వాలేదు. అది ముందుగా కొంచెం అందులో వేసేసుకోండి. వేసుకుంటే మన పంచకావ్య దీపం వెలిగి అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కిందను కూడా బాగా కాలి మనకి భస్మం అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మనం కొంచెం కర్పూరాన్ని అనేది వేసుకోవాలి. అలాగే పంచకావ్య దీపాలు పాత పడిపోయినా, లేదు అంటే ఈ చల్లదనానికి కొంచెం నానినా కూడా త్వరగా కాలవండి. అందుకని కొంచెం ఎండలో అప్పుడప్పుడు పెడుతూ ఉండడం వల్ల అవి పూర్తిగా కాలుతాయి. ఇక పంచకావ్య దీపాన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే, ఆవు నుండి వచ్చే 5 పదార్థాలతో తయారు చేస్తారండి. ఆవు అంటే గోమాత మనకి ముక్కోటి దేవతలకు ఆవాసం. అలాంటి ముక్కోటి దేవతలు కొలువైన గోమాత నుంచి వచ్చే ఆవు పేడ, ఆవు మూత్రం అంటే ఆవు గోమయం, అలాగే పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ 5 వస్తువులతో తయారు చేసేదే ఈ యొక్క పంచకావ్య దీపం. ఈ పంచకావ్య దీపాన్ని మనం ఏ విధంగా మనకి ఆవు పేడ కనుక దొరికినట్టయితే మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఆల్రెడీ నేను ఒక 2 years బ్యాకే నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను.
అది చూసి చాలామంది కూడా చేసుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎవరికైనా అలా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పంచకావ్య దీపాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలని ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇక పంచకావ్య దీపం వెలిగిస్తే మనలో చాలామంది హోమాలు చేసేటప్పుడు వాళ్ళని చూసినప్పుడు అబ్బా! మనం కూడా హోమం చేసుకుంటే బావుంటుంది అని అనుకుంటాం. కానీ అది వేలతోటి లక్షలతోటి కూడుకున్న పని. ఆ డబ్బుతో మనం కూడుకున్న పని కాబట్టి మనం చాలా నిరాశపడుతూ ఉంటాం. ఏమీ నిరాశపడవసరం లేదండి. మీరు ప్రతి శుక్రవారం లేదు అంటే ప్రతి లక్షవారం లేదు అంటే ప్రతి గురువారం మీరు ఈ విధంగా పంచకావ్య దీపాన్ని ఇంట్లో వెలిగిస్తూ వస్తే హోమం చేసిన ఫలితం అయితే మీకు దక్కుతుందండి. ఇక తర్వాత పంచకావ్య దీపాన్ని పెట్టుకొని కొంచెం ఆవు నెయ్యి అనేది వేసుకొని కొంచెం సేపు అలా ఉంచేయండి. అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క పంచకావ్య దీపం పూర్తిగా ఆవు నెయ్యిలో నానుతుందనమాట. అప్పుడు మనం దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగితే మనకి పూజ చేసినంతసేపు దీపం వెలుగుతూనే ఉంటుంది. లేకపోతే అది త్వరగా కొండెక్కిపోతుందనమాట. అందుకని కొంచెం ఆవు నెయ్యిని ముందుగానే వేసి ఉంచుకోండి. అలాగే పంచకావ్య దీపం అంటే మనం హోమంకి సరిసమానంగా చెప్పే మనకి పెద్దలు చెప్పిన ఒక పెద్ద విశేషమైన ఒక శక్తివంతమైన దీపం అనే చెప్పొచ్చు. ఈ పంచకావ్య దీపంలో మనం పసుపు ఒత్తులు కానీ ఈ విధంగా ఎరుపు ఒత్తులు కానీ ఈ 2 లేవక్క అంటే తామర ఒత్తులు లేదు అది కూడా లేదు అంటే మీరు నార్మల్ తెలుపు ఒత్తులను కూడా మీరు ఇందులో అనేది వేసేసుకోవచ్చు. అయితే 2 ఒత్తుల్ని ఒక వత్తిగా చేసి వేసుకోండి. అయితే ఈ ఒత్తి అనేది కొంచెం పైకి ఉండేలా చూసుకోండి. ఆ విధంగా చూసుకోవడం వల్ల ఏంటంటే మనకి దీపం అనేది త్వరగా కొండెక్కకుండా మనకి ఎక్కువసేపు వెలుగుతుంది. ఆ తర్వాత దీన్ని ఏకహారతితో కానీ లేదు అంటే అగరబత్తితో కానీ మీరు వెలిగించుకోవచ్చు. అయితే ముందుగా మనం ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ముందుగా నిత్య పూజ చేసేసుకోండి. ఫస్ట్ నిత్య పూజ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ విధంగా పంచకావ్య దీపాన్ని వెలిగించుకోవాలి. ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకొని ఆ తర్వాత మన కులదేవతని ఇష్టదేవతని గ్రామ దేవతని పితృదేవతని నమస్కారం చేసుకొని అప్పుడు ఈ పంచకావ్య దీపం వెలిగించండి. ఇలా వెలిగించిన తర్వాత దీపం లక్ష్మీ స్వరూపం కదండి, అందుకని కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. అమ్మా, నేను ఈ పంచకావ్య దీపాన్ని నా ఇంట్లో హోమం చేసే ఫలితం దక్కడానికి నేను పూజ చేసుకుంటున్నాను. ఎక్కువ డబ్బులు పెట్టి నేను హోమాలు నీకు పూజలు చేయలేని పరిస్థితిలో అయితే మమ్మల్ని ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. అందుకని అవన్నీ తొలగిపోయి మా ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ధన మాంగళ్యాలతో ధనధాన్యాలతో పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా వర్ధిల్లేటట్టు ఆశీర్వదించు. ఇలా నీకు 3 వారాలు 5 వారాలు 9 వారాలు 11 వారాలు ఇలా మీకు ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు సంకల్పం చేసుకోండి. ఇక తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర చిట్టిగాజులు తామర గింజలు అలాగే లక్ష్మీ గవ్వలు అలాగే కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ అలాగే వెండి పువ్వులు ఏమున్నా వాటితో అనేది అర్చన చేసుకొని అమ్మవారిని స్తోత్రాలు శ్లోకాలు చదువుకోండి. ఇలా చదవడం వల్ల అమ్మ త్వరగా ప్రసన్నురాలు అవుతుంది. ఇక తర్వాత అష్టోత్తరం చదివిన తర్వాత మనం ఇందులోకి ఒక 2 యాలకులు 2 లవంగాలు వేసుకోండి. ఎందుకంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి సుగంధభరితమైన పరిమళాలు వెదజల్లే ఇలాంటి సుగంధ ద్రవ్యాలు కూడా. అందుకని ఒక 2 యాలకులు అలాగే ఒక 2 లవంగాలు వేసుకోండి. ఇక తర్వాత ఇందులో మనం వేయవలసినవి ఏంటి అంటే నార్మల్గా కూడా వెలిగించవచ్చు. ఇంకొంచెం శక్తివంతంగా హోమంలో ఇవన్నీ వేస్తారు మీరు గమనించినట్టయితే. ఇక తర్వాత కొంచెం పచ్చకర్పూరం. మన హోమం చూస్తే లవంగాలు యాలకులు ఆవు నెయ్యి అలాగే ఎన్నో రకాల సమిధలు మామిడి చెట్టు కర్రలు అలాగే వసకొమ్ము అలాగే బిల్వదళాలు ఈ బిల్వదళ చెట్టు అవన్నీ కూడా చెట్టు కొమ్మలు అవన్నీ కూడా వేస్తూ ఉంటారు. ఆ సమిధలు కూడా వేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఇంట్లో వీలైనన్ని ఇక్కడ నేను పచ్చకర్పూరం తర్వాత జవ్వాది వేశాను. ఇక తర్వాత వసకొమ్ము అండి ఇది. ఈ వసకొమ్ము మనకి ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉండేదే వసకొమ్మకి. ఈ వసకొమ్ము మనం ఈ హోమంలో చాలా రకాల సమిధలు వేస్తారు కదా, అందులో ఈ వసకొమ్ము కూడా ఒకటి ఉంటుందండి. అందుకని ఒక చిన్న ముక్క, ఎక్కువ అవసరం లేదు, ఇది చిన్నదే కాబట్టి చిన్న వసకొమ్ము ముక్క వేసుకోండి. వేసుకొని ఆ తర్వాత మనం ఈ దీపం ఇంకా కొండెక్కకుండా ఉండడానికి మధ్య మధ్యలో పూర్తిగా కాలడానికి కొంచెం కొంచెం ఆవు నెయ్యిని మధ్య మధ్యలో వేస్తూ ఉండండి. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనం పూజ చేసినంతసేపు చక్కగా దిగ్విజయంగా అది ప్రజ్వలిస్తూ ఉంటుందన్నమాట.
ఇక తర్వాత కనకదార స్తోత్రం. కనకదార స్తోత్ర పూజ ఏ విధంగా చేసుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశానండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. కనకదార స్తోత్ర పూజ చేసుకోండి, చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక కనకదార స్తోత్రం అనేది ఇక్కడ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ధూపం అనేది అగరబత్తులు లేదు అంటే ధూప్ స్టిక్స్ లేదు అంటే సాంబ్రాణి ధూపమైనా మీరు ఇక్కడ చూపించవచ్చు. ఈ విధంగా ధూపం అనేది మనం అమ్మవారిని నమస్కారం చేసుకుంటూ ఆ అమ్మని మనసులో నిలుపుకుంటూ ఆ అమ్మ మీద మనం భక్తి శ్రద్ధలతో ఈ ధూపాన్ని అనేది చూపించాలి. ఈ ధూపం చూపించిన తర్వాత నైవేద్యం కింద నేను ఇక్కడైతే ఎండు ద్రాక్షని పెడుతున్నానండి. మీకు ఇక్కడ పళ్ళు, పాయసం, చక్కెర పొంగలి, పరమాన్నం, పులిహోర, దద్దోజనం ఏదైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చు. నేనైతే ఇక్కడ ఎండు ద్రాక్షను అయితే పెడుతున్నాను. ఇక తర్వాత అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి క్షీరం అంటే పాలండి. ఇవి కాచి చల్లార్చిన పాలు, పచ్చి పాలు కాదండి, కాచి చల్లార్చిన పాలల్లో కొంచెం పటికి బెల్లం ఉంటుంది కదా, అది కానీ లేదు అంటే కొంచెం తేనె కానీ వేసి పెట్టండి. అలా పాలు కాకుండా ఈ విధంగా వేసి పెట్టాలి. ఇక తర్వాత అమ్మవారికి మనం మీకు దగ్గర పూర్ణ ఫలమైన కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టండి. ఆ తర్వాత తాంబూలం అనేది సమర్పించండి. ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా పళ్ళు అవన్నీ ఉంటే అవన్నీ కూడా అమ్మవారికి మనం సమర్పించవచ్చు. ఈ విధంగా తాంబూలం మనం సమర్పించాలి. సమర్పించిన తర్వాత ఒక్కసారి నీటిని చూపించి పక్కన ప్లేట్లు అనేది వేసేయాలి. ఇక్కడితో మనం అమ్మవారికి నైవేద్యం తాంబూలం సమర్పించేసాం. ఇక తర్వాత అమ్మవారికి హారతి అనేది కర్పూర నీరాజనం సమర్పించండి. ఇక్కడ పంచహారతో చూపించవచ్చు, లేదంటే పచ్చకర్పూరంతో చూపించవచ్చు, లేదు అంటే నార్మల్ కర్పూరంతో కూడా అమ్మవారికి కర్పూర నీరాజనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకేం గౌరీ నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే అనుకుంటూ నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని మీ యొక్క కోరికని మనసులో నిలుపుకుంటూ ఒక పువ్వు 2 అక్షింతలు తీసుకొని మీ కోరిక ఏదైతే ఉందో, మీరు ఏ కష్టాన్నైతే అనుభవిస్తున్నారో, ఏ బాధనైతే తీరాలని అనుకుంటున్నారో ఆ కోరికని మనసులో తలుచుకొని అమ్మవారి ముందు ఆ పుష్పం రూపంలో సమర్పించండి. అమ్మ పాదాల చెంత ఎప్పుడైతే మన కోరికను సమర్పించామో అమ్మ మనల్ని త్వరలో అనుగ్రహిస్తుంది. అయితే మీరు 3, 5, 7, 11, 9 ఈ విధంగా ఎన్ని వారాలు అనుకుంటున్నారో, శుక్రవారం స్టార్ట్ చేస్తే ప్రతి శుక్రవారం, గురువారం స్టార్ట్ చేస్తే ప్రతి గురువారం, లేదు అంటే మంగళవారం స్టార్ట్ చేస్తే ప్రతి మంగళవారం, ఇలా మీరు ఎన్ని వారాలు అనుకుంటున్నారో అన్ని వారాలు చేసుకోండి. ఇక తర్వాత కొంచెం మనం అక్కడ కుంకుమార్చన చేసాం కదా, ఆ కుంకుమ తీసుకొని ధరించండి. ఇక తర్వాత మధ్యలో ఈ విధంగా ఆవు నెయ్యి వేయండి. ఇంకొంచెం సేపు అమ్మ మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఈ విధంగా పూర్తిగా మనం చేసుకున్న తర్వాత అది మనకి కొంచెంగా పెరిగి పెద్ద జ్యోతి అనేది మనకి ఏర్పడుతుంది. అలా జ్యోతి అనేది కొంచెం సేపటికి కొండెక్కి మనకి పూర్తిగా కాలిన తర్వాత ఆ భస్మాన్ని కొంచెం ఆవు నెయ్యిలో రంగరించి మనం పెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం పంచకావ్య దీపాన్ని వెలిగించినట్టయితే మన ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతో మనం పిల్లా పాపలతో సంతోషంగా నిండు ముత్తైదుగా విరజిల్లుతూ ఉంటాము. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహం ఉన్నా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. స్వస్తి.